కార్యక్రమం మొదలెడతాం. సో రెడ్డి గారి మైక్ అందించి నేను మొదలెడతాను. నమస్కారం రెడ్డి గారు. నమస్కారం. సో ముందుగా మీ చిన్ననాటి విషయాలు చెప్పండి. మీరు పుట్టింది ఎప్పుడు, మీ ఊరు, దాని గురించి కొద్దిగా చెప్తారా? మా ఊరు నంది వర్ధమాన్ అని మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. మొదలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో మీకు అక్కడ మ్యాప్ కనపడుతుందా? సో వర్ధమాని హైదరాబాద్కి ఒక్క స్లైడ్ అయినా వెళ్ళదు. హైదరాబాద్ కంటే ఒక 2 గంటల దర్శనం ఉంటుంది అన్నమాట, నాగర్కర్నూలు దగ్గర. మీరు చిన్నప్పుడు విద్యాభ్యాసం దాని గురించి కొద్దిగా క్లుప్తంగా చెప్తారా? ఎలిమెంటరీ స్కూల్ మా ఊళ్ళోనే జరిగింది. తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఫస్ట్ గ్రేడ్ తర్వాత అప్పుడు పోలియో ఉంది ఇండియాలో. సో పోలియో నందుకు అందరూ ఇళ్ళని విడిచిపెట్టి బయటికి స్కూల్ బయటకు పోయి గుడిసెలు వేసుకొని గుడిసెలో వెళ్ళింది. సో 2 years అక్కడ గుడిసెలో ఉన్నాం. తర్వాత బ్యాక్ టు స్కూల్ వచ్చి 2 years మిస్ అయింది కదా అని మా ఫాదర్ ప్రైవేట్ టీచర్ని పెట్టి ఒక 6 months ఇంట్లో ప్రైవేట్ టీచర్ని పెట్టి డైరెక్ట్గా 4th grade చేయించినారు. సో ఆ అడ్వాన్స్ 1 year అన్నట్టు మిడిల్ స్కూల్, నాగర్కర్నూలులో మిడిల్ స్కూల్. తర్వాత హై స్కూల్ ఏమో వనపర్తి సంవత్సరం అని రాబోయేవాళ్ళు. తర్వాత కాలేజ్ హ్యాఫ్ హైదరాబాద్లో, హ్యాఫ్ ఏమో గుల్బర్గ ఇంజనీరింగ్. తర్వాత మాస్టర్స్ ఏమో అలగామలో మాస్టర్స్ ఇంజనీరింగ్. మీరు స్పీడ్గా వస్తున్నారు, మాస్టర్కి వద్దాం ఒక నిమిషం ఉండండి. అయితే వీరికి విరాళాలు ఇవ్వటం, దానం చేయటం అట్లాంటి గుణాలు ఇప్పుడు చూస్తున్నారు. మీలో చాలా మంది కనిపించచ్చు, ఆయనకి అంత ఆస్తుంది కదా ఇప్పుడు ఎంతో దానం చేస్తున్నారని చెప్పి. కానీ అట్లా దానం చేసి విరాళాలు ఇచ్చే గుణం పురుగు పుట్టగానే పరిగణిస్తుంది అన్నట్టు వాళ్ళకి చాలా చిన్నప్పటి నుంచే ఉంది. ఆయనకి ఫోటోలు కనపడుతున్న 9-15 సంవత్సరాల మధ్యలో 12 సంవత్సరాల వయసులోనే ఆయన దానం ఊళ్ళో వెళ్ళి దానం చేశారు. ఆ దానం గురించి చెప్తారా? మా ఊళ్ళో లైబ్రరీ ఒకటి స్టార్ట్ చేశాను, శారదా భాష నిలయం అని. కాబట్టి ఫస్ట్ వన్ ఇన్ తెలంగాణ విలేజెస్. టౌన్స్లోనే కానీ విలేజెస్ ఫస్ట్ వన్ అనమాట. సో దివాకర్ రవికాల్ అని పేరున్నారు కదా, దివాకర్ రవికాల్ అని ప్రొఫెసర్ ఇది తెలుగు ప్రొఫెసర్ ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేసినాడు. అప్పుడు అందరూ కాంట్రిబ్యూషన్ తీసుకున్నారు పుస్తకాలను. సో ఐ బాట్ 3 books: పిల్లల బొమ్మల భాగవతం, పిల్లల బొమ్మల భారతము, పిల్లల బొమ్మల రామాయణం. ఐ వాజ్ 12 years ఆ 3 books కాంట్రిబ్యూట్ చేసిన. అది కాంట్రిబ్యూషన్ అయితే ఎక్కడి నుంచి వచ్చిందంటే మా ఫాదర్ ఈ వాజ్ వెరీ జనరస్ మ్యాన్ అనమాట. ఇప్పుడు జీతగాళ్ళు, పాలేళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, ఎదిబడి వచ్చి ఏదైనా కూడా వాళ్ళకు పెళ్లి చేసుకోవడానికి అతను పెళ్లి చేపిస్తామని. తర్వాత ఇంకెవరైనా స్కూల్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి చేయించడం. వేరే ఊరి బయట నుంచి టౌన్స్ నుంచి ఊరికి ఎవరు వచ్చినా కూడా మా ఇంటికి వచ్చేది అనమాట. ఆఫీసర్స్ వాళ్ళందరూ వస్తే కూడా ఇంటికి వచ్చి వాళ్ళు భోజనాలు ఎటువంటి అవుట్ ఆఫ్ టౌన్ వస్తే వచ్చేవాళ్ళు అనమాట. సో ఫ్రమ్ దేర్ ఐ డెవలప్ ఈస్ట్ సే అనమాట. టు డూ కాంట్రిబ్యూషన్స్ టు పీపుల్, గాడ్ విల్ గివ్ యూ 100 times. It has happened in my life actually. Any contributions I give must have got 1,000 times from God, from different efforts. చెప్పకూడదు అన్ని మంచి విషయాలు. నేను చిన్నప్పుడు ఏదో కొన్ని చిన్న పనులు చేసి ఉంటారు మీరు. ఉదాహరణ మనకు ఓపెన్ చేసి ఉంటారు, చెప్పండి ఆ వయసు ఏమైనా చేశారు? మా ఊరు నుంచి నాగర్కర్నూలులో పెట్టినప్పుడు I was in 5th grade, the other guy was in 8th grade. I was 9 years of 5th grade, and this other girl was 8th grade. So I was guardian. So first thing he said was, you know, if you are a man, you should smoke. So he started it. Although I was not smoking.
సో ఎట్లా మానేటి ఉంటాయి 1 year తర్వాత మానేశారు? ఇట్లా కూర్చొని ఆ చైర్లో కూర్చొని అక్కడ స్మోక్ చేస్తున్నాను. సో మై ఫాదర్ కేమ్ ఆన్ హార్స్. ఇప్పుడు మా ఊరి నుంచి బస్ కన్వీనియన్స్ లేదన్నమాట, తీసుకురావడం బై హార్స్. హార్స్ అయిపోతే ఓల్డ్ జీప్ ఉండే కానీ ఒక్కడే వస్తున్నారు కదా. సో ఈ షాప్ ది విండో స్మోకింగ్ అన్నమాట. సో లోపలికి వచ్చి సో బిగ్ మ్యాన్ స్మోకింగ్ అని ఆయన హార్స్ నాకు వేసాడన్నమాట. So stop smoking for that. So 90 years smoking, I never smoked after that. But this time was never been. సో ఆ కాలంలో అట్లయితే సరిపోయింది. ఈ కాలం పిల్లలు ఎట్లా అయినవారు కాదు, కొరడాలు కొడితే వెనక 9-1 అని పోలిస్తారు. అప్పుడు వేరే కాబట్టి సరిపోయింది మీకు. ఇక్కడ అమెరికాలో అయితే జైల్లో వేస్తారు. ఎవరు కంప్లైంట్ చేస్తే ఎప్పుడు జైలు. సో మీరు పై చదువులు బాగా చదివారు అందరూ తెలుసు. ఆ పై చదువులు చదవడానికి విద్య మీద మీకు ఆసక్తి కలగడానికి ఆ స్ఫూర్తి ఎవరు వచ్చింది మీకు? హైయర్ ఎడ్యుకేషన్ మీద ఇన్స్పిరేషన్? జనరల్ విలేజెస్లో హై స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్ తర్వాత ఆఫీస్ టేక్ కేర్ ఆఫ్ ఫార్మ్స్ టేక్ కేర్ అన్నమాట. బట్ మా సెకండ్ కజిన్స్ ఉంది ఇద్దరు, ఒక అతను ఎంఏ, ఇంకొక అతను బిఏడ్. So they were working in Hyderabad, probably one of the few from the district graduates and all. So always my father used to say, you have to become like them, you have to go to college like that. So that was inspiration. Otherwise I would have been a farmer, village I would have been a farmer. So that was inspiration. సో గవర్నమెంట్ శృతి మించని పోటీతత్వం మంచిది, హెల్తీ కాంపిటీషన్ ఉంటే పర్వాలేదు, up to certain limits. So you can take inspiration from family members, friends. So తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ చదివారు. ఎక్కడ చదివారు ఇంజనీరింగ్? Right. హైదరాబాద్ చేరడానికి I was too young. యాక్చువల్గా హై స్కూల్లో అడ్మిషన్ ఎగ్జామ్ తీసుకోవడానికి కూడా 15 years కావాలి. So 15 years later, they have to give a medical certificate saying that this fellow is fit enough to take the exam. దాని తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లమ్, I could not get into engineering because of under age. So then I discontinued for one year. తర్వాత 1 year ఏమో BSc చేశాను. Then finally I wanted to become engineer. So by the time I was never the first class student, I was never on the top, just a little bit below. So like in high school, some of you may remember, if you get 420 marks, you get first class. Some of you remember 7 subjects. So 408, that was 12. So I could not get here, so I had to go to Gulbarga, different places. But Gulbarga is a newest college, so we had to part of it in Hyderabad. The practicals to do some of this stuff I was in Hyderabad. So between the two universities, I had to do డిగ్రీ అయిన తర్వాత కొన్నాళ్ళు పనిచేసి తర్వాత అమెరికా రావాలని స్ఫూర్తిని ఇచ్చారు మీరు, హనుమంతరావు గారు చెప్పారు కదా. సో ఆ ప్లాన్స్ అమెరికా రావడానికి మీరు ఫ్యామిలీ తొందరగా ఒప్పుకున్నారా? ఆ విషయాలు వాళ్ళకు వన్ ఆఫ్ అవర్ రిలేటివ్ కేమ్ టు కెనడాకి వెళ్ళి అక్కడే సెటిల్ అయినాడు. సో నేను అమెరికా పోతే నువ్వు అక్కడే సెటిల్ అవుతాము, కానీ పెళ్లి చేసుకుంటే నేను అమెరికా పంపిస్తాను. సో ఫస్ట్ దే వాంటెడ్ టు గెట్ మ్యారీడ్, దెన్ ఇక్కడికి వచ్చిన అమెరికా. సో పెళ్లి చూపులు అవి అంతా అయిన తర్వాత రెడ్డి గారికి చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ బాగా. సో దాని గురించి కొద్దిగా చెప్తారా? సరే, డివోషన్ భక్తి హిందూ ధర్మంలో. Somebody introduced us to Niranjani's parents, and then we both got introduced. So we both liked each other, and then they said, okay, we'll marry. Somehow I wanted to get somebody approval, not other than parents. So I was a bit attached to Aurobindo. Akkada Aurobindo, I don't know how many of you know, mother of your family, you are familiar with mother, French lady who came to from France to searching for Aurobindo. She came to India, Pondicherry, and then she settled down there. So we used to treat even Aurobindo. She was younger than Aurobindo, but she used to treat him like a mother. She was a divine personality. So
through one of my friends. I got attacked, so I used to go there. So I sent her the picture. There is this picture over there. So she has approved. So that's how it is. సో సారాంశం ఏంటంటే ఆయన రెడ్డి గారు ఇంజనీరింగ్ ఇచ్చిన క్వాలిటీ కంట్రోల్ జీవితంలో కూడా అప్లై చేశారనమాట. క్వాలిటీ కంట్రోల్ ఫోటో పంపించి క్వాలిటీ కంట్రోల్ అప్రూవ్ అయితే కానీ అప్పుడు పెళ్లి చేసుకోలేదు. సో ఐ థింక్ ఇది మంచి సమయం అనమాట. నిరంజన్ గారిని కూడా వేదిక మీదకి రమ్మని తెలుస్తున్నాను. మీరు పైకి రండి. యూఎస్కి వచ్చి మీరు మాస్టర్స్ మొదలు పెట్టారు కదా, ఎట్లా చేశారు మాస్టర్స్? తర్వాత అలమాబాద్ తర్వాత ఇంకా ఉద్యోగాలు చేసి అగస్తాకి వచ్చారు. అగస్తాకి వచ్చిన తర్వాత అగస్తాలో వారి జీవితం గురించి మన తెలుగు వాళ్ళకే కాదు, ఇండియన్స్కే కాదు, అగస్తాలో యావరేజ్ పాపులేషన్ అందరికీ చాలా ఇంట్రెస్ట్ అయింది. సో ఆ ఇంట్రెస్ట్ తోటి అగస్టా క్రానికల్లో రెడ్డి గారి మీద 7 ఏళ్ల క్రితం పెద్ద ఆర్టికల్ రాశారు. మీరు ఎంతమంది చదివారు ఆర్టికల్? ఎంతమంది తెలుసు ఆర్టికల్ ఉందని? 25% కనబడతా ఉంది. సో ఎనీవే ఆర్టికల్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ అగస్టాకి వచ్చి అగస్టాలో ఆయన ఎస్టాబ్లిష్ చేసిన ఇండస్ట్రీస్ గురించి తెలుసు. కానీ అగస్టాలో ఇండస్ట్రీ కంటే ముందర ఆయన టెక్నికల్ వైజ్ఞానిక పరంగా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో గ్రీన్విల్లో ఉండేవాళ్ళు వారు. గ్రీన్విల్లో మీరు ఏ సంస్థలో పనిచేసేవారు? అక్కడ మీరు చేసిన పనులు? 1970 నుంచి 75 వరకు పనిచేశాను అక్కడ ఇంజనీర్గా. మై బాస్ యూస్ టు బి ఈ నాట్ కాలేజ్ డిగ్రీ లేదు కానీ ఆయన డిగ్రీలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందన్నమాట. సో ఈ స్టార్టెడ్ ఇది కంపెనీ ఫాదర్ స్టార్ట్ చేసినప్పుడు 30 మంది ఉంది. దెన్ ఈ టు అబౌట్ 100 people ఎవరు ఉన్నారన్నమాట. దెన్ ఐ జాయిన్ 300 people. But he was technically, he didn't have any engineer, first engineer who hired me. He had some patents already. I also developed 2 patents for him, for the company, which saved enormous amount of money. He went from $100 million worth to $1 billion. Some of those products, they were so helpful in the textile industry, so it saved considerable amount of effort how the textiles were made. So he was a very generous man. And plus also he was like my mentor in several areas. One thing he told me was, you make a change in this world. And Swami Vivekananda also said the same thing. Guru also the same. You are born to make a change, not just born, married, and have children, have houses, and everything, and pass away. Nobody knows who you are. It's like a tree. So that's the motivation. విద్యార్థులు రాఘగోపాల్ గారు ఏంటంటే పొద్దుస్తమానం తింటూ ఉంటే మనిషికి కొట్టుకు తేడా అన్నట్టు ఉంటుంది. కొద్దిగా సమాజ సేవ కూడా చేయాలి, కొద్దిగా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి అని చెప్తారు అన్నమాట. ఆయన ఆంగ్లంలో చెప్పారు. Either be Samaj Seva or make a change in the world for betterment of the humanity. Make change so that people can live comfortably. సో వీరి నేత పరిశ్రమలు కూడా వీరి పేరు మీద పేటెంట్స్ ఉన్నాయి. ఆ నేత పరిశ్రమలు కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. వాటి గురించి మీరు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటే రెడ్డి గారిని తర్వాత అడగచ్చు వాటి గురించి. సో అగస్టాకి వచ్చిన తర్వాత అగస్టాకి రావడానికి కారణం ఏంటి? మీరు అసలు అగస్టాకి మూవ్ అయ్యారు, వచ్చిన తర్వాత ఎక్కడ పనిచేస్తాం? They make boilers, very reasons. Any engineer would know Babcock and Wilcox had a boiler there, they like a fiery sunlight. Without boilers, there is no energy today, there is no electricity. So that was the type of company. After E division, they were making different products, and we did the same thing. We had made several changes in that company, and some of those changes what I made, down the line helped me to, after 5 years working for them, I started my own company. సో మీరు సొంత కంపెనీ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? ఏం కంపెనీ పెట్టారు? అది ఎట్లా ప్రయత్నించింది? Again, all along I had, something make a change, or save energy, or save manufacturing production. So in that reason, I had in my mind
but I went to a dealer to buy a car. Those days, 1980 citation of front wheel drive car. I don't know how many people first time America met those cars. So I went to this man, and then generally మన Indians negotiate చేస్తాం కదా, బేరం చేస్తాం. What 3,000 అంటే give me 29,000. He says no, I have done enough for you. Look at that, how much energy I'm spending, how much current bill, how much water bill I have. So I looked at him. He was doing good, but he was still wasting some. I would save some amount. So I told him, okay, why not I install some controls for you so that you can save energy. No, I don't believe. Okay, then let me install at my cost. So whatever you save, you give me half of it. That sounded good. It's not costing you anything. So that's how I installed some control system. I told him you will save 25% of the energy. Then after 3-4 months, he called me one day and said, I don't like this. So why? Well, I'm saving a lot more than what you said, and I want by myself, I can afford to buy, so sell me that equipment. So I sold him that equipment. సో మొదట్లో కొనడానికి ఇష్టపడలేదు, కానీ వీరి ఇనిషియేటివ్ తీసుకుని వీరి ఖర్చుతో వీరు ఇన్స్టాల్ చేస్తే సేవింగ్స్ చూసి అప్పుడు ఇమీడియట్ వంట మొదలుపెట్టాను. సో అగస్టా డీలర్షిప్ కొన్న తర్వాత ఎవరెవరు మీకు ఒప్పందం వచ్చారు? He was the Chamber of Commerce register, so he wrote in the Chamber of Commerce, so then I was getting calls left and right. So at that time then I quit the job and then started my own company, and they were getting calls from different dealers, different businesses, including SRS and some of the Department of Energy. You all get a chance to go to and see some of the installations what we did. I don't want to allow it too much. So again, to reiterate, Augusta Chronicle, you can still find that article. It has a lot more details, so you can look it up. So, వీళ్ళు ఇప్పటివరకు నేత పరిశ్రమకి, ఎనర్జీ పరిశ్రమకి, తర్వాత రియల్ ఎస్టేట్లోనూ చాలా ఏరియాస్లో వీళ్ళు రాణించారు. సో దాంతోపాటు వీరి విరాళాలు, వీరి చారిటబుల్ వర్క్స్ చాలా జరిగినాయి. సో తెలుగు అసోసియేషన్స్లో, ఇక్కడ అగస్టా కాదు, నేషనల్ లెవెల్లో తెలుగు అసోసియేషన్స్కి గత 30 ఏళ్ళుగా చాలా విరాళాలు ఇవ్వడం జరిగింది. సో ఆ విరాళాలు ఇచ్చే కార్యక్రమంలోనూ, తెలుగు అసోసియేషన్లో పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఒకసారి వీరు డిట్రాయిట్లో దాన అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళాము. అక్కడ ఒక హాస్య ఇంట్రెస్టింగ్, సో బాగా మనకి ఉత్సాహం కలిగించే ఒక సన్నివేశం జరిగింది. సో దాని గురించి మనం చెప్తా. ఐ థింక్ మేబీ నిరంజన్ గారు చెప్తే బెటర్. తెలుగులోనే చెప్పమంటారా? వినపడుతుందా? సో మేము డెట్రాయిట్కి వెళ్ళామండి, తెలుగు అసోసియేషన్ మీటింగ్. చాలా మంది ఇలాగే కూర్చున్నారు పెద్దలు. సో పెద్దలు కూర్చున్నారు. సో ఈయన ఐఎమ్ రామచంద్రారెడ్డి, వాట్స్ యువర్ నేమ్, నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్స్ ఇస్తూ జరుగుతున్నారు అన్నమాట. లేదా లైక్ 10-12 పీపుల్. సో తర్వాత అక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా కూర్చున్నారు. ఐఎమ్ రామచంద్రారెడ్డి, మీరెవరండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఆయన అడిగారు అనమాట. సో అక్కినేని నాగేశ్వరరావు అందరికీ తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ? సో అంటే పక్కన ప్రభాకర్ రెడ్డి అని మా ఫ్రెండ్ ఉండేవాడు. ఏంటి సార్ అక్కినేని నాగేశ్వరరావు ఆయన ఎవరని అడుగుతారేంటి? సో దట్ వాస్ కైండ్ ఆఫ్ funny, I thought, because people don't know who Akkineeni Nageswaravu. Normally you see like Rajesh Nair, one of those is he was wearing a short sleeves and full of shirt, like from the daughter is so short sleeve pant is so I could just very short. Involved about Sagar Mr. Gari is very short compared to she. So I couldn't visualize them. So I never in cinema saw the appear in Japan and so just I am gone to the night or so I asked me సో అక్కినేని నాగేశ్వరరావు గారి వీరెవరున్నాయి అని దగ్గర కూడా రామచంద్రారెడ్డి గారి దగ్గర దక్కింది. సో వీలో కొంతమంది తెలుగు వాళ్ళలో కూడా అక్కినేని నాగేశ్వరరావు అంటే ఏమి రెస్పాన్స్ అనట్లేదు. అక్కినేని నాగేశ్వరరావు అంటే యంగర్ జనరేషన్ కదా, అక్కినేని నాగార్జున తండ్రి. ఆయన కూడా కొన్ని మంచి పనులు చేశారు. మూవింగ్ ఆన్. సో ఇట్లా తెలుగు అసోసియేషన్స్, అగస్టా లోకల్ అసోసియేషన్స్ వీటన్నిటితో పాటు
మీరు పొలిటికల్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా చేసేవారు. సో మీరు రెండు పర్టికులర్గా ఇద్దరు జార్జి బెస్ట్ స్ట్రాంగ్ ధర్మం తోటి జరిగిన సన్నివేశాల గురించి చెప్తారు. స్ట్రాంగ్ ధర్మంలో ఒకసారి లీవ్కి వచ్చి స్ట్రాంగ్ ధర్మం అంటే తెలుసు అందరికీ. మన ఇండియాలో ఎన్జీఆర్ గారు సార్, ఎన్జీఆర్ గారు పేరు కదా, ఈ వాజ్ 19 years old, ఈ వాజ్ పార్లమెంట్ మెంబర్. అదేం చేయగా అట్లాగే స్ట్రాంగ్ ధర్మం కూడా సౌత్ కేరళకి సెనేటర్గా చాలా కాలం పనిచేశారు. సమ్ ఆఫ్ యూ డోంట్ నో, ఈ వన్ ఒక ఎస్ఆర్ఎస్ ఇక్కడ తెచ్చిందంటే ఆయన మూలంగా 1945లో ఎస్ఆర్ఎస్ ఆయన తీసుకొచ్చినారు. అదర్ ఎనీవే లీవ్కి వచ్చినాడు. ఆయన వైఫ్ ఈ వాజ్ 65 years old. He married a 22-year-old Miss South Carolina. పెళ్లి చేసుకున్నారు. సో she came to our flat. Both of them, I had to give the autograph ఆయన. So I didn't have anything. Autograph కాబట్టి dollar bill ఇస్తే ఈ స్నాక్స్ ద dollar bill సిగ్నేచర్ అనే బిజినెస్ కార్డ్ అన్నమాట. Right. So similarly, we went to George Bush fundraising. లేకపోయిందో నేను సారి 4 కాలేజ్ బోత్ ఫ్రెండ్ ఇక అక్కడ దాదాపు పెద్ద ఆడియన్స్ దాదాపు 200 ఎవ్రీబడి ఈస్ గివింగ్ సంథింగ్ టు సైన్ అని. మేబీ ఒక 15-20 మంది ఇచ్చినారు. ఒకటేమో క్యాప్ ఇచ్చినారు, ఒకటేమో టై ఇస్తున్నారు, అందరూ ఇస్తున్నారు. సో గేమ్ కావాలి. సో $50 కిరాణా టేబుల్ వచ్చినాను. నేను నాకు గేమ్ $20. అది కూడా ట్రై చేయబెట్టాను. బట్ ఈ సైన్ అండ్ గేమ్ $20. think you still have it. But incidentally, this Tom Thurman, after 30 years, I saw him in Washington DC. He went from Augusta. And then I reminded him, okay, you signed on the, I met you in Greenville 30 years ago. Oh, so what? A lot of people say him that. But I gave your wife $1 bill, and that, you know, you kept that and gave me. Oh, I remember that. That's unusual thing. Then he called the photographer, okay, take a picture with this boy and that. So then I didn't hear anything for 6 months. After 6 months, I got an 8x11 picture, which is autograph signature saying that his best wishes. You can see how politicians are in this country. It tells you know, how much they remember. I still have the picture in my house. So, ఇట్లాగే తెలుగు అసోసియేషన్స్కి, తెలుగు సంస్కృతికి, తెలుగు సాహిత్యానికి కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు రెడ్డి గారు. తెలుగు పుస్తకం ఒకటి ఉంది, బాలరెడ్డి గారు రాసిన పుస్తకం ఇక్కడ ఉంది, మీరు చూడవచ్చుకుంటే కనుక దానికి చేశారు. ఇంకొక పుస్తకం కూడా రెడ్డి గారు ప్రస్తావిస్తుంటారు, దాని గురించి చెప్పారు. Kingdoms in Andhra Pradesh, Telangana, Andhra, for a period of 3-4 years. So we helped with that one also. But mainly Vedava business. But this one we sponsored and published as well. About reading here. పుష్పాంకరం బాలరెడ్డి గీతాలు చూడవచ్చుకుంటాను. సో మీరు ఈ మధ్య సినిమా చూసి ఉంటారు, రుద్రమదేవి సినిమా చూసారు ఎవరన్నా? కోనగన్నారెడ్డి పేరు విన్నారా? ఓకే, ఎనీవే జస్ట్ కోఇన్సిడెంట్లీ హ్యాపన్స్ టు బి కోనగన్నారెడ్డి వాళ్ళ వంశస్థులు వీరి ఊళ్ళో ఉండేవాళ్ళన్నమాట, వర్ధమానపురంలో. He was Rudramadevi Senapati Anathu, also southern border, and he hailed from our village about generations ago, relative. But the interesting thing is, his father Konabuddha Reddy, he wrote the Ranganatha Ramayana. A lot of people think Ranganatha Ramayana is from Andhra Pradesh, but it was written in my village. When proof in that day, దివాకర్లో ఎక్కడ దాని మా ఊరికి వచ్చినప్పుడు ఊరు వాళ్ళు చెప్పారు, శిలాశాసనాలు, బ్లాక్ శిలాశాసనాలు ఉంటాయి కదా, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయంటే. సో ఈ కేమ్ బ్యాక్ విత్ ఆంధ్రప్రదేశ్ రామరాజు, డాక్టర్ రామరాజు. సో దే బోత్ కేమ్ అండ్ దే డిస్కవర్డ్ ఆల్ దోస్ శాసనాలు. ఫ్రమ్ దట్ దే ఫౌండ్ అవుట్ దట్ కోనబుద్ధారెడ్డి వాజ్ ఇన్ ద విలేజ్, ఫ్రమ్ అవర్ విలేజ్. ఈ రోజు రంగనాథ రామాయణ ఎంతమంది ఉన్నారు? రంగనాథ రామాయణ విన్నారా? People, you know that the first translation from Sanskrit, Valmiki, first Telugu translation. It's interesting. Where some things. సో కొద్దిగా పర్సనల్ విషయాలు, మీరు మీ జీవితంలో హ్యాపీయెస్ట్ డే అని?
నేను ఆవిడ తర్వాత అడుగుతాను, మీరు చెప్పండి మీరు. Okay. It was when I married, but this was superseded by when my son Arvind was born. మీరండి నేనే గారు 2 కొత్త విషయాలు తెలుసుకున్నారు. ఒకటి క్వాలిటీ కంట్రోల్ పాస్ అయ్యారని చెప్పి జస్ట్ లాస్ట్ వీక్ తెలిసింది ఆవిడకి. హ్యాపీయెస్ట్ డే గురించి వాడాలి. మీ జీవితంలో మీకు హ్యాపీయెస్ట్ డే హ్యాపీయెస్ట్ డే అని ఒక రోజు అని ఏమి లేదు, కానీ మై జర్నీ ఇన్ అగస్టా ఫ్రమ్ ద బిగినింగ్ టు నౌ, it's going so smoothly and so nicely. I really don't want to kind of say that there was one happy day. There were many happy days. So, if I had known, I would have kind of picked one day. If you want to go for 3 or 4, it's fine. So, okay, and naturally the day. Memorable day, something you want to share with people. Naturally, when my daughter was born, I was very happy. I was not especially more happy when my son was born. So, వాళ్ళిద్దరూ లేరు కాబట్టి ఫ్రీగా మాట్లాడచ్చు. పిల్లలిద్దరు ఇక్కడ లేరు కాబట్టి. and then I was pretty happy when both the children graduated, went out, and became independent and found their own jobs, didn't get they are pretty self-made themselves. And especially when they came home and said they found a mate and they wanted to get married, those were my happy days too. So it was ఇంకేమన్నా షేర్ చేసుకోవచ్చు ఏమన్నా? grandchildren. No, not just about happy days, but in general about life or funny incidents and. Yeah, అది చెప్పొచ్చులేండి. ఈయనను యాక్చువల్లీ ఈయన వంట చేయరు అసలు, ఇంట్లో పని అసలే చేయరు. నో ఐమ్ నాట్ రిజిస్టర్డ్ ఇట్ యాజ్ అ కంప్లైంట్. కాకపోతే హెల్ప్ చేయండి అనేసి ఇంకా డిన్నర్ కడగమంటే ప్లేట్ పైన పోర్షన్ కడిగేసి కింది పోర్షన్ వదిలేసేవాడు. సో ఐ సా ఇట్ 1 or 2 times and said థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్ యూ అని myself. Similar to my roommate was S.V. Rangarao's son-in-law. S.V. Rangarao అంటే తెలుసు కదా. తెలియదు సినిమా S.V. Rangarao పేరు తెలుసా అండి? ఎంతమంది తెలుసు ఎస్వి రంగారావు? అలాగే పాతాళ భైరవి, గడ్డవ తెలుసు. The best movies were made when S.V. Rangarao, N.T. Ramarao, Nageswara were there. They చూడండి అవన్నీ యూట్యూబ్లో. You cannot believe it. Watching Pandai Martin today. What an acting in those songs. Unbelievable songs. Anyway, he was my roommate. So, after same thing, he used to cook Alabama, and I used to wash dishes sometimes. So, sir, it's like a pop charges to 1 week, every day, different wages. So, aluminum dinner. So, అది గట్టిగా పట్టింది. తీసి వేడి చేసిందో I could not clean it. So, I just threw it away. And I always used to have, right after college job started in department, whatever, so I used to have a beer once in a while. So he never had a beer until another opportunity. So there we wanted to have beer, so we went to bought 2 cans. So I had a beer, he wanted to have the bed next to the immediate bed over in one bed chair. So, Reddy garu, yeah, he will be able to questions